మనం ఈరోజు వీడియోలో వైశాఖ శుక్ల ఏకాదశి అంటే మోహిని ఏకాదశి వ్రతకథ మరియు మహత్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ పద్మపురాణంలోనిది. పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చి ఏకాదశి పేరేమిటి, ఆ ఏకాదశి ఫలితం ఏమిటి, ఆ వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి, ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి, ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి వివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, పూర్వము శ్రీరామచంద్రుడు కూడా నీవు నన్ను అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ఒక మంచి కథను చెప్పాడు. ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను అని అన్నాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠునితో, మునిశ్రేష్ఠ, సమస్త పాపాలను నశింపజేసేది, సమస్త దుఃఖములను పోగొట్టునట్టిది, వ్రతములన్నింటిలోకి ఉత్తమ వ్రతమును గూర్చి మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను. సీతా వియోగము వలన నేను అనేక దుఃఖములను అనుభవించాను కదా, అందువలన నేను చాలా భయపడుతున్నాను. అందుకని నేను మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని సవినయంగా ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. ధర్మస్వరూపుడివి అయిన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే. అందువలననే నీ నామమును తలిచినంత మాత్రమునే మానవుడు పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. రామ, లోకమునందలి ప్రజల క్షేమమును కోరి నీవు నన్ను ఈ ప్రశ్నను వేశావు. అందువల్ల లోకహితం కోరి నేను నీ ప్రశ్నకు సమాధానాన్ని చెబుతాను. వ్రతమునన్నింటిలో పవిత్రమైన ఉత్తమమైన వ్రతమును గూర్చి నీవు అడిగావు. శ్రద్ధగా విను అని ఇలా చెప్పాడు. శ్రీరామ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని అని పేరు. ఈ ఏకాదశి సమస్త పాపములను పరిహరిస్తుంది, అన్నింటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినందువల్ల మానవుడు మహాపాతకముల సమూహం నుండి, సమస్త వ్యామోహం నుండి విడిపింపబడతాడు, విముక్తిని పొందుతాడు. అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతము గొప్పగా ఆచరించబడాలి. సమస్త పాతకములను, సమస్త దుఃఖములను ఈ ఏకాదశి నివారించును, పుణ్యములను ప్రసాదిస్తుంది. శుభప్రదమైన ఒక కథను నీకు చెబుతాను. ఏకాగ్రమైన మనసుతో నేను చెప్పే కథ విను. అట్లా వింటే వినినంత మాత్రం చేతనే మహాపాపములన్నీ నశిస్తాయి. రామచంద్ర, సరస్వతీ నదీ తీరము మిక్కిలి మనోహరంగా ఉంటుంది. దాని ఒడ్డున ఒక అందమైన పట్టణం ఉన్నది. ఆ పట్టణమునకు భద్రావతి అని పేరు. ఆ పట్టణమును ద్యుతిమాన అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు శ్రేష్టమైన రాజవంశంలో జన్మించినవాడు. సత్యవాక పాలనయందు నిష్ట కలవాడు. చంద్రవంశంలో జన్మించినవాడు. మంచి ధైర్యవంతుడు, సత్యప్రతిజ్ఞ కలవాడు. ఆ భద్రావతి పట్టణంలోనే ధనపాలుడు అను పేరు కలిగిన, ధనధాన్యాది సకల సంపదలు కలిగిన ఒక వైశ్యుడు ఉన్నాడు. అతడు చాలా పుణ్యకార్యాలు చేస్తాడు అని ప్రసిద్ధి పొందాడు. ప్రజలు దాహంను తీర్చుకొనుట కోసం ఆ వైశ్యుడు చాలా ప్రదేశాలలో చలివేంద్రములను నిర్మించాడు. యజ్ఞయాగాదులు చేసుకునే వారికి యజ్ఞ
యాగశాలలను నిర్మిస్తుంటాడు. చెరువులు త్రవ్విస్తుంటాడు. నీడ కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటిస్తుంటాడు. ఈ విధంగా ఆ వైశ్యుడు అనేక ధర్మకార్యములను చేస్తుండేవాడు. బాటసారులకు సత్రములను కూడా కట్టించాడు. బాటసారులకు బసలు ఏర్పాటు చేసేవాడు. ఇంకను ఆ వైశ్యునకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉన్నది. పరమశాంత స్వభావం కలవాడు. అతనికి 5 కుమారులున్నారు. మొదటి వాని పేరు సుమనుడు, రెండవ వాని పేరు జుతిమంతుడు, మూడవ వాని పేరు మేధావి, నాలుగవ వాడు సుకృతి, ఇక 5వ వాని పేరు దుష్టబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతడు నిరంతరం మహాపాపములను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతుండేవాడు. తనను గొప్ప మొనగాడు అని భావించేవాడు. జూదము మొదలైన చెడు వ్యసనముల యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. పరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందేవాడు. దేవాలయంలోని దేవతల వైపు చూసేవాడు కాదు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు కాదు. పెద్దవారిని, ముసలివారిని, చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు. గౌరవించేవాడు కూడా కాదు. ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు, పూజించలేదు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన పనులని నిరంతరం చేస్తుండేవాడు. దుర్మార్గమైన ప్రవృత్తి వలన తాత, తండ్రులు సంపాదించిన ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. తినకూడని వస్తువులనే తినేవాడు. ఎప్పుడూ కళ్ళు తూగుతూ కైపులోనే ఉండేవాడు. మహాపాపాత్ముడు అయినాడు. 4 రోడ్లు కలిగి చోట నలుగురు తిరుగుతుండగా, అందరూ చూస్తుండగా వేశ్యలపై చేతులు వేసి తిరుగుతుండేవాడు. తాను చేసే ఘనకార్యములను అందరూ చూస్తున్నారా లేదా, తనను గూర్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు అని అన్ని దిక్కులకు తన చూపును ప్రసరింపజేసేవాడు. ఇలా అతను తిరుగుతుండగా ఒకసారి అతన్ని తండ్రి చూశాడు. తండ్రి అతన్ని అసహ్యించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలము కలిగిన సేవకులచే తండ్రిని బయటికి గెంటివేయించాడు. అతని ప్రవర్తన బంధువులందరికీ తెలిసింది. అతన్ని బంధువులెవ్వరూ చేరనివ్వడం లేదు. కొంతకాలానికి తన చేతియందు ఉన్న ఉంగరములను, కంఠాభరణములను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనముతో కొంతకాలం కాలక్షేపం చేశాడు. అతని వద్ద ధనము పూర్తిగా అయిపోయిన విషయంను వేశ్యలు తెలుసుకున్నారు. అతనితో ప్రవర్తించిన వేశ్యలు అతన్ని వారి వద్దకు రానివ్వడం లేదు. ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దనే తిడుతున్నారు, అవమానిస్తున్నారు. ధనహీనులైన వారితో వేశ్యలకు పని ఉండదు కదా. దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రాలు కూడా లేకుండా పోయినవి. అందువల్ల పూర్తిగా మాసిపోయిన, చిరిగిపోయిన వస్తువులనే కట్టుకొని తిరుగుతుండేవాడు. తినడానికి సరియగు తిండి కూడా ఉండేది కాదు. దానితో ఆకలితో బాధపడుతుండేవాడు. మిక్కిలి దుఃఖపడుతూ, అయ్యో, ఇప్పుడు నేను ఏమి చేయాలి, ఎక్కడికి పోవాలి, ఇక మీదట నా జీవితం ఏ విధంగా గడుస్తుంది అని ఆలోచించసాగాడు. మరే విధంగానూ జీవితమును గడుపుకొనుటకు అతనికి అవకాశం లభించలేదు. చివరకు దొంగతనం చేయడం ప్రారంభించాడు. దొంగతనం చేయడం మొదటిసారైనందువల్ల మొదటి రోజునే రాజభటులకు దొరికిపోయాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. కానీ అతడి తండ్రి ధార్మికుడు, గౌరవనీయుడు కనుక అతని ముఖం చూసి కొద్ది శిక్షను మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు.
చేసేది లేక అతడు మళ్ళీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు. దొరికిపోయాడు. భటులు ఈసారి పూర్వము కంటే కొంచెం కఠినంగా శిక్షించారు. తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు. ఇకపై దొంగతనం చేయనని మాట ఇచ్చాడు. అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తర్వాత జీవితం సాగే మార్గం లభించనందువలన మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు. ఎన్నిసార్లు మందలించినా హెచ్చరించినా అతడు తన యొక్క చెడ్డ బుద్ధిని మార్చుకోలేకపోయాడు. తాను చేసే దురాచారములను అతడు విడిచిపెట్టలేకపోయాడు. భటులు కూడా విసిగిపోయారు. అతడికి బేడీలు వేసి బంధించారు. కారాగారంలో బంధించి ఉంచారు. కొరడాలతో కొట్టారు. అనేక విధములైన జైలు శిక్షలను అనుభవింపజేశారు. చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు. రాజు అతడు చేసిన నేరములన్నింటినీ విచారణ చేశాడు. బుద్ధిహీనుడా, నీలాంటి వారిని రాజ్యమునందు ఉండనివ్వకూడదు. కనుక నీవు రాజ్యమును వదిలిపెట్టి వెళ్ళిపో అని ఆదేశించాడు. అతని బంధనములను ఊడదీయించాడు. జైలు నుండి తరిమి కొట్టించాడు. అప్పుడు దుష్టబుద్ధి మిక్కిలి భయపడుతూ రాజ్యమును వదిలిపెట్టాడు. భయంకరమైన అరణ్యములకు చేరుకున్నాడు. ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం, ఆహారం కోసం అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తేవాడు. సింహము ఏ విధంగా తన కంటపడిన జంతువును పట్టి తింటుందో అదేవిధంగా అతడు కూడా తన కంటపడిన లేండ్లను, అడవి పందులను, చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకలిని తీర్చుకునేవాడు. క్రమంగా మాంసాహారం తినడానికి అలవాటు పడిపోయాడు. కొంతకాలం గడిచేసరికి అతడికి అడవిలో నివసించడం కూడా అలవాటయ్యింది. ధనుర్బాణములను తయారు చేసుకున్నాడు. అమ్ముల పొదిని వీపుకు కట్టుకున్నాడు. అరణ్యమంతా తిరుగుతున్నాడు. చిన్న చిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, నెమళ్లను, గ్రద్దలను, ఎలుకలను కూడా ఏమాత్రం దయలేకుండా చంపుతున్నాడు. తనకు ఆహారం అవసరం లేకపోయినా పశుపక్షులను చంపడం మాత్రం మానలేదు. అతడు చెయ్యడానికి మరో పని ఏదీ అతనికి ఆలోచన తట్టలేదు. అందువల్ల నిరంతరం ఎడతెర్పు లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు. అతని గుండె బండరాయిగా మారిపోయింది. దయ అనే విషయం అతడు మర్చిపోయాడు. పూర్వజన్మలో చేసిన పాపముల కారణంగా అతడు మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు. అతని హృదయము, మనస్సు దుఃఖముతోనూ శోకముతోనూ నిండి ఉన్నాయి. పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతనికి దిక్కుతోచకుండా పోతుంది. ఒకానొకనాడు అతను చాలా దూరంగా ఉన్న అరణ్యంలో తిరుగుతున్నాడు. అతనికి ఏ జన్మలోనో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉన్నది. ఆ కారణంగా అతనికి కౌండిన్య మహర్షి ఆశ్రమం కనబడింది. అది వైశాఖ మాసం. కౌండిన్య మహర్షి గంగా నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. దుఃఖంతో కృంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు. మంచి వేసవికాలం అయినందువల్ల వేడి ఎక్కువగా ఉన్నది. కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రములతోనే ఆశ్రమమునకు వెళ్ళుచున్నాడు. దుష్టబుద్ధి ఆయనను వెంబడించి వెళ్తున్నాడు. మహర్షి ధరించిన వస్త్రము నుండి జారుతున్న నీటి బిందువులు గాలికెగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడల్లా అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతున్నది. అతని దురదృష్టం కూడా కొంత తగ్గింది. దానితో అతనికి అవకాశం లభించింది.
అతడు మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు. నమస్కరించాడు. దుష్టబుద్ధి మహర్షితో, ఓ బ్రాహ్మణోత్తమా, నేను పుట్టిన దగ్గర నుండి పాపములనే చేస్తున్నాను. పరమ పాపాత్ముడను. ప్రస్తుతం నా వద్ద ధనం ఏదీ లేదు. ధనముతో పనిలేని నా పాపములను పోగొట్టునట్టి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా యందు అనుగ్రహించి నాకు వివరించండి అని అన్నాడు. అప్పుడు మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయిన అతని జీవితమును అంతటినీ తెలుసుకున్నాడు. వెంటనే దుష్టబుద్ధితో, ఓయి, నీవు నీ పాపములను పోగొట్టుకొనదలిచినట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది. దానికి మోహిని అని పేరు. ఆ రోజున నీవు నా మాట మీద నమ్మకం ఉంచి ఉపవాస వ్రతమును చెయ్యు. ఆ వ్రత ప్రభావం వలన మేరు పర్వతమంత పెద్ద పాప సమూహం అయినప్పటికీ నశిస్తుంది. మానవులు గత జన్మలలో ఎన్ని పాపములు చేసినప్పటికీ అవి అన్నీయు మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతము వలన నశించుట తప్పనిసరిగా జరుగును. ఈ మోహిని వ్రతం యొక్క మహత్యము చాలా గొప్పది అని మహర్షి చెప్పాడు. దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలను విన్నాడు. అపరిమితమైన ఆనందాన్ని పొందాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారంగా శాస్త్ర పద్ధతిని అనుసరించి మోహిని ఏకాదశి వ్రతాన్ని చేశాడు. దానితో ఆ వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి యొక్క పాపములన్నీ తొలగిపోయాయి. దుష్టబుద్ధి దివ్యమైన దేహమును ధరించాడు. గరుడ విమానమును ఎక్కాడు. ఏ బాధలు లేనటువంటి వైకుంఠలోకమునకు చేరుకున్నాడు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో, రామచంద్ర, మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా. అజ్ఞానం అనే మోహమును నశింపజేస్తుంది. చరాచర ప్రాణికోటితో నిండిన 3 లోకమునందును ఈ వ్రతమును మించింది వేరొక వ్రతము లేదు. మహారాజా, యజ్ఞములు, యాగములు, పుణ్యతీర్థములు, దానములు మొదలగునవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతఫలములో 16వ వంతు కూడా సాటిరావు. ఈ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మోహిని ఏకాదశి మహాత్మ్యమును చదివినను విన్నను 1000 గోదానములు చేసినంతటి మహాపుణ్యం లభిస్తుంది.